హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఈరోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ అరిసెలైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా నేను 2 గ్లాసులు రైస్ ఓవర్ నైట్ మొత్తం నానబెట్టుకొని ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ వేసి ఫ్యాన్ కింద 10 మినిట్స్ అయితే ఆరబెట్టుకున్నాను. ఇది కొంచెం తడిగానే ఉండాలి రైస్. ఈ గ్లాస్తో అయితే రైస్ నానబెట్టుకున్నాను. రైస్ తడిగా ఉన్నప్పుడే మనము ఫుల్గా డ్రై అవ్వకూడదు. కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనము మిక్సీ జార్లో వేసి ఈ విధంగా ఫైన్గా పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ని అంతా జల్లించుకోవాలండి. ఒక స్ట్రైనర్లో వేసి ఈ విధంగా రవ్వ ఉన్నది కొంచెం ఉండలు లేకుండా ఈ విధంగా జల్లించుకోవాలి. రవ్వ అంతా పక్కన పెట్టుకొని మనము జల్లించుకున్న పిండిని చూడండి, ఈ విధంగా అయితే జల్లించుకునేది అయిపోయింది. పౌడర్ అయితే ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ రైస్ పిండి అయితే డ్రై అవ్వకుండా మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. పిండి కొంచెం తడిగానే ఉంటుంది. దీని మీద ఒక క్లాత్ కానీ లేదా ప్లేట్ కానీ ఆరిపోకుండా మూసి పెట్టుకోవాలండి. మరోవైపు నేను కాటన్ క్లాత్ తీసుకొని బెల్లం అంతా మెత్తగా ఉండలు లేకుండా దంచుకోవాలి. దంచుకున్న బెల్లంని అయితే ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాస్ రైస్కి 1.5 కప్పు బెల్లం అయితే యూజ్ చేశానండి. ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు బెల్లం అయితే ఇక్కడ వీడియోలు చూపించినట్టు వేసుకోవాలి. ఇందులోకి మనము 1/2 కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మరోవైపు బాండీని అయితే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని బెల్లం అంతా కరిగే విధంగా మనము కలుపుకోవాలండి. ఈ ఉండలంతా బెల్లం ఉండలు కరిగి మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవ్వాలి. బెల్లం అయితే కరగడం స్టార్ట్ అయింది కదా. మనకి పూర్తిగా బెల్లం కరిగిన తర్వాత మనము స్ట్రైనర్లో వేసుకొని బెల్లంలో రాళ్ళు కానీ ఇసుక కానీ లేకుండా చెరుకు పుల్లలు లేకుండా మనం ఈ విధంగా స్ట్రైనర్లో వేసుకొని జల్లించుకోవాలండి, వడకట్టుకోవాలి. ఇందులో టేస్ట్ ఏదున్నా స్ట్రైనర్లో పడిపోతుంది. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మరోసారి మనము పాకం పట్టుకోవాలండి. ఈ వడకట్టుకున్న వాటర్ని ఇక్కడ 1కి 2 సార్లు పాకం వచ్చే విధంగా మనము కలుపుకోవాలి. పాకం వచ్చిందో లేదో మధ్యలో చెక్ చేసుకోవాలండి. లేదంటే పాకం ముదిరిపోయే అవకాశం ఉంది. పాకం ముదరడం వల్ల అరిసెలు అయితే గట్టిగా వస్తాయి. ఈ విధంగా కలుపుకుంటూ మనము తీగ పాకం వచ్చిందో లేదో మనము చూసుకోవాలండి. పాకం అయితే ఉడకడం స్టార్ట్ అయ్యింది.
ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా పర్ఫెక్ట్గా కొలతలతో ఈ విధంగా ట్రై చేయండి, పక్క కొలతలతో. ఇందులోకి మనము 2 పిడికెళ్ళు నువ్వులైతే యాడ్ చేసుకున్నాను. నువ్వులు వేయటం వల్ల క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న ఇలాచీలు కూడా ఒక 3 ఇలాచీలు అయితే వేసుకోవాలండి. మరోసారి కలుపుకొని చూడండి, పాకం అయితే రెడీ అవుతుంది మనకి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది. ఇక్కడ వాటర్లో వేసి మధ్య మధ్యలో పాకం వస్తుందో లేదని చెక్ చేస్తున్నాను. ఇంకా పాకం అయితే కొంచెం దగ్గరలోనే ఉంది. ఇలా మనం ఒక 2-3 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. పాకం తీయగానే ఉండలాగా కట్టాలి. ఒకసారి గిన్నెలో వేసుకొని కొట్టి చూస్తే సౌండ్ టంగని రావాలండి. చూడండి, ఇక్కడ మనకి పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, లేదంటే పాకం ముదిరిపోతుంది. నీళ్ళలో వేసినా కూడా కరిగిపోకూడదు. ఈ విధంగా పాకం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనము కొంచెం కొంచెంగా 1½ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. నెయ్యి కూడా కరిగిపోయి ఇందులోకి ఇప్పుడు మనము బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఇప్పుడు మనము కొంచెం కొంచెంగా బియ్యం పిండి యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకరు కలుపుతూ ఒకరు వేస్తూ ఉంటే బెటరు. అయితే ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నేనే వేసుకొని ఇక్కడ నేనే కలుపుతున్నానండి, ఉండలు లేకుండా. ఈ విధంగా కొంచెం కొంచెము ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టే అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ తెడ్డీ ఉంటే బెటరు. అయితే ఇక్కడ మన ఇంట్లో మనకి తెడ్డీలు అయితే లేవు కదా, ఊర్లో అయితే పక్కా ఉంటుంది. అందుకే నేను పప్పు ఎనిపే గుత్తితో ఈ విధంగా కలుపుకుంటున్నానండి. తెడ్డీ అయితే స్ట్రాంగ్ ఉంటుంది కదా, అదైతే బెటరు. అయితే ఈ విధంగా అయినా మనము ఇంట్లోనే పప్పు ఎనిపే తడ్డీతో అయితే ఈ విధంగా కలుపుకోవచ్చు. ఫైనల్గా కలపడం అయితే అయిపోయింది. మనము ఒక 1 అవర్ అయితే ప్లేట్ తీసి పక్కన ఈ విధంగా ఆరిపోయే విధంగా ఉంచుకోవాలండి. పిండి అనేది కొంచెం లూజుగా ఉన్న గట్టిగా అవుతుంది. గట్టిగా అయిన తర్వాత ఇలా మరోసారి చేతితో అయితే ఈ విధంగా అంతా కలుపుకోవాలి. పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి. ఈ మొత్తంను చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి చపాతీకి అయితే ఏ విధంగా తీసుకుంటామో చిన్న చిన్న బాల్స్ లాగా ఈ విధంగా మనము తీసుకోవాలండి. ఒక ఆయిల్ కవర్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకొని ఆయిల్ కవర్ అయితే కట్ చేసుకున్నాను. ఫైనల్గా అరిసెలు అయితే మనము చేతికి ఆయిల్ తుడుచుకుంటూ, లేదా వాటర్ ఉంటే వాటర్ తుడుచుకుంటూ మనము
అరిసెలు అయితే ఒత్తుకోవాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే అరిసెలు అయితే కొత్తగా ట్రై చేసే వాళ్ళు పక్క కొలతలతో ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. చూడండి, ఆయిల్ కవర్ అయితే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నా. ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి. మనకి చేయికి ఇలా అతుక్కుపోతుందంటే ఇందుకు మనం వాటర్లో చేయి తడుపుకుంటూ కూడా ఈ విధంగా అరిసెలు అయితే ఒత్తుకోవచ్చు. మరోవైపు బాండీ అయితే హీట్ అయింది. ఆయిల్ అయితే స్లిమ్లో ఉంచి అరిసెలు అయితే కాల్చుకోవాలి, లేదంటే అరిసెలు మాడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చిన అరిసెలు అయితే మాడిపోతాయండి. స్లిమ్లో ఉంచి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. అరిసెలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే మనకి. ఇంతేనండి, సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే టేస్టీగా అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. సంక్రాంతి స్పెషల్ అండి అరిసెలు. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు. అలాగే నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.